నాయకత్వం అరాచక పరిపాలనకు అంతం. ఈరోజు 9వ వార్డులో తెలుగుదేశం ప్రచార కార్యక్రమంలో పెద్ద ఆయన సోదరులైన ఆనంద భార్గవరెడ్డి గారు, హనుమంతరెడ్డి గారు వెంట మేము ప్రచారం చేయడం జరుగుతుంది. మేము మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధిగా ఉన్నాను. కానీ అక్కడ మా మైనార్టీస్కి కానీ మా నూరు భాష దూరేకుల సంఘం కానీ ఎలాంటి న్యాయం జరగలేదు. అందువల్ల మా పెద్ద ఆయన వరదారెడ్డి, నేను ఆయన శిష్యుగా గతంలో 25 ఏళ్ళు ఉన్నాను. అనివార్యకరంగా మారిపోయి ఇప్పుడు మళ్ళీ ఆయన వెంట నడుస్తూ తెలుగుదేశం ఎంపీ గారు భూపేశ్ రెడ్డి గారిని పెద్ద ఆయన వరదారెడ్డి గెలిపించాలని ప్రచారం చేస్తున్నాం. 2024 మే 13 జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీకి ఎమ్మెల్యేకు వరదారెడ్డి గారికి భూపేశ్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడే అభ్యర్థులకు ఈరోజు 9వ వార్డులో మా కార్యకర్తలు రఫీ, కదీర్, స్థానిక నాయకులు ముస్తఫా, షఫీ వీరందరి సహకారంతో ఆయన సోదరులను మేము, నా పేరు భార్గవరెడ్డి, మా తమ్ముడు ప్రసాద్ రెడ్డి, హనుమంతరెడ్డి గారు, మేము మిగతా కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు ప్రచారం చేయడం జరిగింది. ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి తెలుగుదేశం అభివృద్ధి పనులు 6 సీజన్ కింద మనం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాల గురించి వివరిస్తూ ఈ రాబోయే తెలుగుదేశం ప్రభుత్వానికి అఖండమైన మెజారిటీతో ఇచ్చి గెలిపించాలని కోరుతూ ఈ అరాచక ప్రభుత్వం, అరాచక పాలన, ఈ వైసీపీ నాయకులు చేసే దుర్మార్గాలను, అరాచకాలను అరికడదామని చెప్పి కోరుతూ ఈరోజు మేమందరం తెలుగుదేశం పార్టీ ఓట్లను నడుపుతూ జరగడం జరిగింది.